అందరికీ నమస్కారం. ద ఫిలాసఫర్స్ మెంటల్ మోడల్స్ అనే బుక్లో పీటర్ హాలెన్స్ రాసిన బుక్ ఇది. సో ఇందులో ఎవరెవరైతే ఫిలాసఫర్స్ ఉన్నారో అసలు వాళ్ళు ఎలా ఆలోచించారు, మనలాగే ఈ భూమి మీద జీవించి వాళ్ళ జీవితాన్ని పూర్తి చేసిన వ్యక్తులు ఎలా ఆలోచించారు, జీవితాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళు ఆలోచించిన విధానం, ద కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, వాళ్ళ ఫిలాసఫీ ఏం చెప్పింది అనే విషయం గురించి ఇందులో రాశారు యాక్చువల్గా. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇందులో ఫ్రెడరిక్ నీషే గారి ప్రస్తావన వచ్చింది ఇక్కడ బుక్లో. సో ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో ఫ్రెడరిక్ నీషే ప్రస్తావన లేకుండా నేను ఇంతవరకు ఏ బుక్ చదవాలి. యాక్చువల్గా నేను కొంచెం నిన్న గుంటూరు నుంచి నేను హైదరాబాద్కి బైక్ మీద మధ్యాహ్నం 2-3 స్టార్ట్ అవ్వటం వల్ల ఆ 5-6 గంటల జర్నీ బైక్ మీద కొంచెం వడగాలికి నా రైట్ ఐ అనేది అసలు తెరవలేని పరిస్థితిలో ఉంది. సో నేను ఇట్లా కొంచెం క్లోజ్ చేసి చెప్తాను అనమాట. సో ఎందుకంటే ఆ వేడి గాలికి, ఆ వడగాలికి బాగా దెబ్బతిన్నది కుడికన్ను. దట్స్ ఓకే. నేను ఒకసారి డిసైడ్ అయిందంటే చాలా డేరింగ్ వెళ్ళిపోతాను అనమాట. ఎండ ఇది చాలా గట్టిగా కొడుతుంది, ఎండ వడదెబ్బ తగులుతుంది, ఇట్లాంటి ఐ డోంట్ కేర్. ఉంటే ఉంటాం, పోతే పోతాం, అంతే. సో ఇక్కడ ఏం చెప్పాడంటే నీషే గారు, ద నీషే గోస్ ఆన్ టు సే, I want to learn more and more to see as beautiful what is necessary in things. Then I shall be one of those who make things beautiful. Amor fati, love of fate. Let that be my love henceforth. I do not want to wage war against what is ugly. I do not want to accuse. I do not even want to accuse those who accuse. Looking away shall be my only negotiation, and all in all and on the whole, someday I wish to be only a yes sayer. ఏంటి దీని అర్థం అంటే, ఏవైతే ఐ వాంట్ టు లెర్న్ మోర్ అండ్ మోర్ టు సీ యాజ్ బ్యూటిఫుల్ వాట్ ఈజ్ నెసెసరీ ఇన్ థింగ్స్ అంటే, ఒక వస్తువులో అందమైన దాన్ని ప్రతి పరిస్థితిలో, ప్రతి సిచ్యువేషన్లో నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఒకటి ఉంటుంది. వెన్ యూ అండర్స్టాండ్ దట్ ఎగ్జాక్ట్ ఎలిమెంట్, దట్ విల్ బికమ్ బ్యూటిఫుల్. బీచ్కి వెళ్తారు చాలామంది, బయట నేచర్ని చూడటానికి వెళ్తారు, లేదంటే ఎక్కడన్నా అవుట్ సైడ్కి వెళ్తారు. అసలు వాట్ వీఆర్ సీయింగ్ అని దాన్ని అబ్జర్వ్ చేయకుండా అక్కడ కూడా చెత్త అంతా మాట్లాడుకుంటా టైం అంతా వేస్ట్ చేసుకుంటారు అనమాట. అంటే ప్రతి సిచ్యువేషన్స్లో, మన కంటికి కనపడే సిచ్యువేషన్స్, మనకు ఎదురయ్యే సిచ్యువేషన్స్లో దేర్ ఈజ్ ఎ సంథింగ్ వీ షుడ్ లెర్న్. ఇలా ఎప్పుడైతే ప్రతిదాన్ని ఒక ఆపర్చునిటీగా, ప్రతిదాన్ని నువ్వు పర్సీవ్ చేసేటప్పుడు అందులో ఉన్న ఒక గుడ్నెస్ని నువ్వు చూడగలిగినప్పుడు యూ విల్ బికమ్ ఎ బ్యూటిఫుల్. అదే ఇక్కడ చెప్తుంది. ఐ షల్ బి వన్ ఆఫ్ దోస్ హూ మేక్ థింగ్స్ బ్యూటిఫుల్. ఎప్పుడు నువ్వు బ్యూటిఫుల్గా మారుస్తావో ఒక సిచ్యువేషన్ని అని అంటే, అందులో ఉన్న అవకాశాన్ని, అందులో ఉన్న అర్థాన్ని నువ్వు చూడగలిగినప్పుడు ఆ సిచ్యువేషన్ని నువ్వు అందంగా మార్చగలుగుతావు. చాలామందికి సైట్ వస్తుంది, కళ్ళకి సైట్ ఉంటుంది, కానీ నీ ఫేస్కి సరిపోయే స్పెక్స్ కనుక నువ్వు పెట్టుకుంటే అది నీకు అందాన్ని ఇస్తుంది. అంటే నీకు జరిగిన ఛాలెంజ్ని నువ్వు దాన్ని బ్యూటిఫుల్గా కన్వర్ట్ చేయగలిగావు. ఎప్పుడైతే ఒక మనిషిలో ఉండే లోపాన్ని మాత్రమే మనం చూడగలిగినప్పుడు యూ విల్ బికమ్ ఏ నెగిటివ్. ప్రపంచంలో ప్రతి మనిషిలో ఎంతో కొంత నెగిటివిటీ ఉంటుంది. అంటే అది నెగిటివిటీ అనొచ్చు, లోపం అనొచ్చు, అతనిలో అర్థం చేసుకోలేని తనం ఏదైనా అయి ఉండొచ్చు. నువ్వు పర్టికులర్గా పిన్ పాయింట్గా దాన్ని చూసావానంటే యూ విల్ బికమ్ ఏ నెగిటివ్. ఐ డు నాట్ వేజ్ వార్ అగైనెస్ట్ వాట్ ఈజ్ అగ్లీ. అంటే అగ్లీ అంటే పనికిరాని విషయాలు,
పనికి మాలిన వ్యక్తుల గురించి ఆలోచించకుండా నీలో ఏదైతే ఒక ఎఫర్ట్ ఉంటుందో, ఏదైతే నీలో ఒక అసెట్ ఉంటుందో దాని మీద ఫోకస్ చేయి. క్రికెట్ బాగా ఆడగలిగితే నువ్వు వాడినట్టుగా క్రికెట్ బ్యాటింగ్ ఏదైతే మొత్తం నీ మండలంలో కూడా ఎవడు ఆడలేని స్థితిలో నువ్వు ఉంటే దట్ ఈజ్ యువర్ అసెట్, రైట్? అలాంటి ఒక అసెట్ నీలో ఉన్నప్పుడు నువ్వు గ్రౌండ్కి వెళ్ళి ఆడాలి. అంతేగాని ఇంటి పక్కన ఏదో గొడవ అయిందనో, లేకపోతే పక్కనోడు ఏదో అన్నాడనో దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వు నీ అసెట్ని కోల్పోతున్నావు కదా. లేదు నువ్వు అందరికన్నా మ్యాథమెటిక్స్ బాగా చేయగలిగినావు అంటే దట్ ఈజ్ యువర్ అసెట్. దాని వైపుగా ఎట్లా ముందుకు వెళ్ళాలని ఆలోచించినప్పుడు నువ్వు నీ అసెట్ని బ్యూటిఫుల్గా మార్చుకుంటున్నట్టు. అలా కాకుండా ఎప్పుడైతే నువ్వు నీలో ఉన్న అసెట్ని వదిలేసి పిచ్చి పిచ్చి విషయాల గురించి ఆలోచించినప్పుడు నీలో ఉన్న అసెట్ కూడా కోల్పోయి నువ్వు ఆ ఎనర్జీని యూజ్ చేసుకోలేకపోయినట్టే దాని అర్థం. అమోర్ ఫర్ ది లవ్ ఆఫ్ ఫేట్, లుకింగ్ అవే షాల్ బి మై ఓన్లీ నెగోషియేషన్ అన్నాడు. మై ఓన్లీ నెగోషియేషన్ అంటే దాని అర్థం ఎక్కడైతే నువ్వు కొన్ని విషయాలను కంట్రోల్ చేయలేవో, మెయిన్గా మనం కంట్రోల్ చేయలేని విషయాలు ఏముంటాయంటే మన లైఫ్లో ఎదుటి వ్యక్తి యొక్క మైండ్ని మనం ఎప్పుడు కంట్రోల్ చేయలేం. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి మైండ్ని నువ్వు కంట్రోల్ చేయలేనప్పుడు, వెదర్ ఇట్ ఈస్ ఎ గుడ్ కాజ్ ఆర్ బ్యాడ్ కాజ్, అది నువ్వు కంట్రోల్ చేయలేవనే విషయాన్ని నీకు అర్థమైనప్పుడు దెన్ నీకు అసలు ఫేట్ అంటే ఏంటి, దాన్ని నువ్వు లవ్ ఆఫ్ ఫేట్ అంటే విధిని అంగీకరించటం. విధి అంటే ఏంటి? విధి అంటే దానికి ఒక తలరాతనో కాలమనో మన వాళ్ళు పెట్టిన పేరు ఏదైతే ఉందో, బాధ అన్నప్పుడు ఇవన్నీ వస్తాయి అన్నమాట. జనరల్గా అసలు చాలామందికి బాధ అంటే ఏంటో తెలియదు. బాధపడుతున్నా అంటారు కానీ అసలు వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సఫరింగ్? బాధ అంటే ఒక వాస్తవాన్ని అంగీకరించకుండా దానికి ఆపోజిట్గా వెళ్తున్నప్పుడు నీ మైండే రెండు ముక్కలై ఒకదాంతో ఒకటి ఘర్షణ పడుతున్నప్పుడు వచ్చేదాన్ని బాధ అంటాం. వెన్ ఎవర్ యు అండర్స్టాండ్ ది రియాలిటీ, వాస్తవాన్ని నువ్వు అంగీకరించినప్పుడు దానికి తీసుకోవాల్సిన యాక్షన్ నువ్వు తీసుకొని దాన్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు సింగిల్ ఎంటిటీ, సింగిల్ డైరెక్షన్లో నీ మైండ్ ఎనర్జీ వెళ్తుంది కాబట్టి అక్కడ బాధ అనేది ఉండదు. ఎక్కడైతే ఒక వెళ్ళే ఫ్లోని మధ్యలో ఆపుతావో నువ్వు నీ మిస్అండర్స్టాండింగ్ ద్వారా కానీ, లేదంటే నీ పర్సీవెన్స్ ద్వారా కానీ, లేదంటే నీలో ఉన్న ఒక కైండ్ ఆఫ్ ఇన్నర్ యారగెన్స్, ఈగోయిస్టిక్ మైండ్ సెట్ వల్ల కానీ రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి. అందుకే ఇక్కడ అన్నాడు ఐ విల్ బికమ్ ఎస్ సేయర్ అంటే ఎస్ సేయర్ అంటే చెప్పేవాడు, అంగీకరించగలిగేవాడిని. అవును, ఎస్, దిస్ ఇస్ వాట్ ఐ యామ్. ఎస్, ఐ హ్యావ్ ఆల్ దీస్ ఫెయిల్యూర్స్. ఎస్, I have also done a lot of mistakes, but I learned a lot of things. I will move on. I understand the reality. Okay, once upon a time I did not understand the reality. Because of that I face a lot of situations. I face a lot of contradictions. Because of that contradiction I lost my very, very, very nearest people also. Even though now I understood, now I will say yes to my fate. విధిని అంగీకరించటం అని అంటే పోరాడే తత్వాన్ని కోల్పోవటం కాదు, నీ కంట్రోల్లో లేని విషయాలకి నువ్వు అంగీకరించగలిగే సత్తా, ధైర్యం నీలో ఉంది అని గుర్తించటమే ద లవ్ ఆఫ్ ఫేట్ అంటే. దట్ ఈస్ వాట్ ఫ్రెడరిక్ నీషే టోల్డ్. సో నీ కంట్రోల్లో లేని విషయాలు, ఎదుటి వ్యక్తుల ప్రవర్తన, ఎదుటి వ్యక్తుల బిహేవియర్ కానీ, ఎదుటి వ్యక్తుల పద్ధతులు కానీ అవేవి నీ కంట్రోల్లో లేనప్పుడు దానికి నువ్వు ఎలా ప్రతిస్పందించాలనే కంట్రోల్ మటుకు నీ చేతుల్లోనే ఉంటుంది. అలాగే నువ్వు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు, అలాంటి ఒక డెసిషనే ఎన్నో లక్షల కోట్ల మంది తీసుకున్నప్పుడు నీకే అది రావాలని గ్యారంటీ లేదు. డెఫినెట్లీ అక్కడ అది డైవర్ట్ అయ్యి ఇంకొకరికి వెళ్ళిపోవచ్చు. అప్పుడు నువ్వు దాని మీద ఆల్టర్నేటివ్ డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళటం అనేది లవ్ ఆఫ్ ఫేట్.
అంతేగాని అక్కడే ఏడుస్తూ కూర్చోమని కాదు. సో కొన్ని చోట్ల ఏమన్నాడు, నెగోషియేషన్ అనే పదం వాడాడు. నెగోషియేషన్ ఈజ్ ద ఓన్లీ మై వే అన్నాడు. అంటే నెగోషియేషన్ అనే పదం పక్కకు తప్పుకోవడం అన్నమాట. ఎక్కువ ఫోకస్ చేయకుండా పక్కకు తప్పుకోవడం. కొంతమంది పిచ్చి వ్యక్తులు ఉంటారు, కొంతమంది పిచ్చి పిచ్చి పనులు చేస్తారు, డిస్టర్బెన్స్గా ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయి నీదైన ఆల్టర్నేటివ్ ఏరియాని సృష్టించుకోవటమే. అంతేగాని అక్కడే ఉండి నువ్వు రోడ్డు మీద వెళ్తూ మురిగిన ప్రతి కుక్క మీద రాయేసుకుంటూ వెళ్ళావంటే నీ లైఫ్ టైం అయిపోతుంది. క్రియేట్ యువర్ ఓన్ స్పేస్, క్రియేట్ యువర్ ఓన్ ప్లాట్ఫామ్. సో దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఫ్రెడరిక్ నీషే టోల్డ్. ఎస్ సేయర్ అంటే అవును అని చెప్పగలిగేవాడిని అయితా నేను ప్రతి జీవితంలో జరిగిన ఎదురు దెబ్బలకి, జీవితంలో జరిగిన కష్టాలకి, జీవితంలో జరిగిన అనుకోకుండా జరిగిన సిచ్యువేషన్స్ అన్నిటికీ నేను ఎస్ చెప్పగలను, ఆ ధైర్యం నాకు ఉంది అని తెలుసుకోవటమే ఎస్ సేయర్ అంటే. దిస్ ఈజ్ ద ఓన్లీ కాన్సెప్ట్. ప్రపంచంలో ఉన్న ఫిలాసఫర్స్లో కొంతమంది చెప్పు ఉండొచ్చు, కానీ ఇంత పర్టికులర్గా ఇలాంటి ఒక డైరెక్షన్లో ఆలోచించి చెప్పిన ద వన్ అండ్ ఓన్లీ ఫిలాసఫర్ ఫ్రెడరిక్ నీషే. మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి, మనం తీసుకోగలిగిన యాక్షన్స్ తీసుకొని వీ నీడ్ టు సే ఎస్ టు ఫేట్. మనకు వయసు పెరుగుతున్న కొద్దీ మనలో ఏవైతే జెనెటికల్గా వచ్చిన కొన్ని ఇష్యూస్ బయటపడతాయి. అది ఏదైనా కావచ్చు, షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అవి తిండి పదార్థాల ద్వారా కొంత ఎఫెక్ట్ ఉన్నా సరే, దేర్ ఆర్ సమ్ డిసీజెస్ విచ్ విల్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ జెనెటికల్. దానికి నువ్వు ఎస్ చెప్పగలగాలి. నువ్వు ఏదైతే అనుకొని సాధించాలని గెలుస్తావు అనుకున్న విషయాల్లో నువ్వు అనుకోని రీతిలో ఓడిపోవచ్చు, బట్ వీ నీడ్ టు సే ఎస్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నువ్వు చేయాల్సిన కృషి చేసిన తర్వాత కూడా అనుకోని పరిస్థితుల్లో ఓటములు కానీ కష్టాలు కానీ ఎదురైనప్పుడు దానికి నువ్వు ఎస్ చెప్పగలగాలి. ఎప్పుడు నువ్వు ఎస్ చెప్పగలుగుతావు అంటేనంటే ఆ పని నువ్వు ప్రేమించినప్పుడు. ఏదైతే ఒక వ్యక్తితో నువ్వు ఇష్టపడి ఆ వ్యక్తితో లాయల్గా నువ్వు ఒకవేళ ఉంటే కనుక ఆ వ్యక్తితో ఎన్నిసార్లు గొడవ అయినా సరే మళ్ళీ మళ్ళీ ఇదే గొడవ అవుతుంది, మళ్ళీ మళ్ళీ ఇదే గొడవ అవుతుంది, బతికినంతకాలం ఇదే గొడవ అవుతుంది మన మధ్య, ఇవే మిస్అండర్స్టాండింగ్స్, ఇవే మిస్టేక్స్ జరుగుతాయి, బట్ ఐ విల్ బి దేర్ విత్ యూ. ఏదైతే నువ్వు ఒక పని చేసేటప్పుడు మళ్ళీ మళ్ళీ అవే మిస్టేక్స్ అవుతాయి, మళ్ళీ మళ్ళీ అవే మిస్టేక్స్ అవుతాయి, బట్ ఐ వోంట్ లీవ్ దిస్ వర్క్. జీవితంలో ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు. ఈరోజు మన దగ్గర మన అకౌంట్లో ₹1,00,00,000 ఉండొచ్చు, రేపు ₹10 కూడా ఉండకపోవచ్చు. ఈరోజు మనకి కార్లు బంగ్లాలో ఉండొచ్చు, రేపు ఇవన్నీ లేక చిన్న ఇంట్లోకి మనం వెళ్ళే రోజు రావచ్చు. దిస్ ఈజ్ నాట్ ఎ నెగిటివ్ థింకింగ్, దిస్ ఈజ్ అండర్స్టాండింగ్ ది రియాలిటీ. మొన్న ఇరాన్కి ఆ పక్క దేశాలకి యుద్ధం జరిగినప్పుడు అసలు పెట్రోల్ జస్ట్ అట్లా వెళ్తే 5 నిమిషాల్లో పెట్రోల్ కొట్టించుకొని వచ్చే వ్యక్తులను 4-5 గంటలు హైదరాబాద్లో వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈవెన్ డబ్బులు ఉన్న వాళ్ళు అయినా సరే, కార్లు 30 లక్షల కారు ఉన్నాడు కూడా అక్కడ నిలబడాల్సి వచ్చింది. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ ఫేట్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ రియాలిటీ. సో ఎప్పుడైతే రియాలిటీని అర్థం చేసుకోకుండా నువ్వు నీ యొక్క థాట్ ప్రాసెస్లోనే మునిగిపోయి అక్కడే ఆగిపోతావో, ఆ ఆగిపోయిన బ్లాకేజ్, ఆ ఆగిపోయిన ప్రవాహం ఏదైతే ఉంటుందో అదే బాధ. దాన్ని బాధ అంటారు తెలుగులో. సో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం, మనం ఏదో ఫెయిల్ అయ్యాం, కొన్ని విషయాలు ఏవో దేర్ ఈజ్ సమ్ మిస్టేక్స్ వీ హ్యావ్ డన్, ఓకే అని ఆ మిస్టేక్స్కి ఎస్ చెప్పి మళ్ళీ ఇంప్రూవ్ అవ్వాలి. అంతేగాని అక్కడ వచ్చిన ఓటమికి ఎస్ చెప్పమని కాదు. సో దెర్ ఈజ్ ఎ కండిషన్ సప్లై. ఎప్పుడైనా మనం ప్రతి లైన్ని కాంటెక్స్ట్లో అర్థం చేసుకోవాలి. మన మిస్టేక్స్కి మనం ఎస్ చెప్పాలి, మళ్ళీ తిరిగి ప్రయత్నించాలి. అలాగే మన కంట్రోల్లో లేని విషయాలకి మనం ఎస్ చెప్పాలి, మన కంట్రోల్లో ఉన్న విషయాలను మళ్ళీ సాధించడానికి ముందుకెళ్ళాలి. ఏదైతే నీకు ఇష్టం ఉన్న పని, నీకు ఇష్టమైన వ్యక్తులతో మళ్ళీ మళ్ళీ అవే మిస్టేక్స్ జరిగినా సరే నువ్వు దాన్ని తిరిగి ప్రేమించగలిగితే అప్పుడు నువ్వు జీవితాన్ని ప్రేమిస్తున్నట్టు. అలా కాకుండా ఇది నేను మళ్ళీ రాదు, నాకు మళ్ళీ కష్టం వస్తే నేను తట్టుకోలేను, నేను ఏడుస్తా, ఈసారి పారిపోతా, నేను గోడ దూకి, ఈసారి డబ్బులు ఆశ అయిపోతే ఇంకా నేను బతకను, ఈసారి నా ఇల్లు వాకిలిపోతే నేను బతకలేను ఇక్కడ భూమి మీద, ఏసీ లేకపోతే ఉండలేను, కారు లేకపోతే నేను తిరగలేను, ఇట్లా అంటున్నావు అని అంటే, తిరగలేను అంటున్నావు అంటే యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ది రియాలిటీ ఆఫ్ ది లైఫ్.
జీవితం ఇక్కడ ఉన్నది జీవించటానికి, మిగతావన్నీ వస్తాయి పోతాయి. ఆ వచ్చిపోయే వాటి మీద నిలకడైన మైండ్ సెట్ పెట్టుకోకుండా నువ్వు సరిగ్గా నిలబడటం నేర్చుకుంటే దట్ ఈస్ వాట్ ది లవ్ ఆఫ్ ఫేట్. ఫ్రెడరిక్ నీషే టోల్డ్ దట్స్ ఇన్ హిజ్ ఓన్ వే. ఎస్ సేయర్, ఎస్ చెప్పగలిగే వ్యక్తిని ఖచ్చితంగా నేను అవుతా ఏదో ఒక రోజు అంటే హీ అండర్స్టాండ్ ది రియాలిటీ. ఫ్రెడరిక్ నీషేకి 2 అడుగుల ముందు ఏముందో కూడా కనపడదు కళ్ళ చూడలేకపోతే. అంత భయంకరమైన సైట్. ఆల్మోస్ట్ అతను గుడ్డోడైపోయాడు గ్లకోమా వచ్చి. అయినా హీ సెడ్ ఎస్ టు ఫేట్. అతను తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకున్నాడు, ఎస్ చెప్పాడు, బుక్ రాశాడు. మళ్ళీ ద స్పోక్ జరాతుస్ట్రా బుక్ రాశాడు. మధ్యలో ఏవో అతనికి డిసీజెస్ వచ్చినాయి, బట్ ఈవెన్ హీ సెడ్ ఎస్ టు ది ఫేట్. ఏదైతే స్టీఫెన్ హాకింగ్ ఉన్నాడు, స్టీఫెన్ హాకింగ్ బ్రెయిన్ తప్ప బాడీలో ఏ పార్ట్ పనిచేయదు. హీ సెడ్ ఎస్ టు ది ఫేట్. అతను చేయగలిగిన పాసిబిలిటీలు అతను బ్లాక్ హోల్స్ ఎక్స్పెరిమెంట్ చేశాడు, బ్లాక్ హోల్స్ కనిపెట్టాడు. ఆ బ్లాక్ హోల్స్ కనిపెట్టిన థియరీస్ వల్ల ఆ ఎక్స్పెరిమెంట్లు చాలా చాలా ప్రగతికి, ఆధునిక టెక్నాలజీకి చాలా ఉపయోగపడ్డాయి. సో వరల్డ్ గ్రేటెస్ట్ ఫిలాసఫర్ ఫ్రెడరిక్ నీషే చెప్పిన విషయాన్ని మీరు లైట్గా కొంచెం అర్థం చేసుకున్నా అవి చాలా మనకు యూజ్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఒకప్పుడు ఏదన్నా తేడా జరిగితే చిన్న చిన్న అమ్మాయిల విషయంలో కానీ చేతులు కోసుకోవటం, గోడకెళ్ళి తలలు బద్దలు కొట్టుకోవటం, చనిపోతాను బెదిరించడం. నిన్ననే నేను ఎవరి దగ్గర విన్నా, మా ఆఫీస్కి తెలిసిన మ్యూచువల్ ఫ్రెండ్ ఎవరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి తెలిసిన వ్యక్తి విజయవాడ బ్రిడ్జ్ మీద నుంచి కిందకి దూకి చనిపోయారు అని. ఎందుకు విజయవాడ బ్రిడ్జ్ మీద నుంచి కిందకి దూకి ఎందుకు చనిపోయారు అని అంటే, తాగుంది ఆ అమ్మాయి నైట్ పబ్కి వెళ్ళిందంటే. విజయవాడలో కూడా పబ్బులు ఉన్నాయా అన్న? ఉన్నాయి, ఎందుకు లేవు పబ్బులు, ఏదో సి అనే పబ్ ఏదో ఉంది అని. మరి ఎందుకు చనిపోయిందంటే ఎవరో తను ప్రేమించిన అబ్బాయి ఏదో ఇదైందంట, అందువల్ల కొంచెం హర్ట్ అయిపోయి బెదిరిద్దామని ఏదో ట్రై చేసింది, చనిపోవటానికి ట్రై చేసింది, బట్ పడిపోయింది. సో ప్రేమించిన అబ్బాయి ఏదో చేశాడు, సరిగ్గా మనకి మిస్అండర్స్టాండ్స్ వచ్చినాయి, అతని నుంచి ఏదో నువ్వు ఊహించింది వచ్చిందని చెప్పి చనిపోతారా? హౌ ఫూల్ ఇస్ దిస్ అసలు? ఎంత ఎందుకు ఇది అని అంటే, చిన్నప్పటి నుంచి మనం ఆ కైండ్ ఆఫ్ సినిమాలు, ఆ కైండ్ ఆఫ్ జోనరు, ఆ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో పెరగటం వల్ల వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ది రియాలిటీ. రియాలిటీ ఈజ్ ఆల్వేస్ అబౌట్ ది ఆబ్జెక్టివ్ థింకింగ్, ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ది సబ్జెక్టివ్ థింకింగ్ అని ఐన్ ర్యాండ్ నోరు మొత్తుకొని బతికినంతసేపు చెప్పినే ఉన్నాయి. యువర్ లైఫ్ షుడ్ బి గైడెడ్ బై ది రీజన్, నాట్ బై యువర్ ఫీలింగ్స్, ఎమోషన్ మెయిన్ ఫోర్స్ అన్న. నీ రీజన్ని నీ ఎమోషన్స్ ఫాలో అవ్వాలి, కానీ నీ ఎమోషన్స్ని నీ ఫీలింగ్స్ని రీజన్ ఫాలో అయిందంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రీజనింగ్, ఇట్ ఈస్ ఇర్రేషనల్ అన్నది. ఇప్పుడు మనుషులు అనే వాళ్ళు ఫౌంటైన్ హెడ్ బుక్లో యాక్చువల్గా ఇప్పుడు నా కన్ను ఎంత భయంకరమైన పెయిన్ వస్తుందంటే, బట్ ఈవెన్ ఐ వాంట్ టు సే దిస్ లైన్స్ బికాజ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై సెల్ఫ్ ఇంట్రెస్ట్. దిస్ ఇస్ వాట్ ఐన్ ర్యాండ్ టోల్డ్. నీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉన్న పని నీ కోసం నువ్వు చేయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తే చూస్తారో లేకపోతే లేదు. దట్ ఈస్ వాట్ ది సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఎల్స్వర్త్ M2 చివరికి గెయిల్ వైనాండ్లో ఆఫీసులో నుంచి ఇంకా బయటికి నెట్టేసిన తర్వాత కాలు మీద కాలు వేసుకొని కూర్చొని అలా చేతులు వెనక పెట్టుకొని ఇలా ఉంటాడు. ఇలా అక్కడ రేడియోలో నుంచి ఒక సౌండ్ వస్తుంది. ఏంటి ఆ సౌండ్ అంటే, ఏదో సాంగ్ వస్తూ ఉంటుంది. అప్పుడు అంటాడు, దట్స్ ఓకే, ఎండ్ ఆఫ్ ద డే లైఫ్ ఈజ్ లైఫ్, ఇట్ విల్ మూవ్ ఆన్ అంటాడు. అక్కడ ఒక పదం వాడతాడు, గతి తార్కిక భౌతిక శాస్త్రం అంటాడు. గతి తార్కిక భౌతిక శాస్త్రం. గతి అంటే స్థితి, భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్, సొసైటీ, మనుషులు, ఎవ్రీథింగ్ ఏదైతే మన శరీరం ఇదంతా భౌతికం కింద వస్తుంది. అంటే ఈ భూమి మీద ప్రతిదీ మారుతుంది. ఎవ్రీథింగ్ విల్ చేంజ్ ఈజ్ ఓన్లీ ద పర్మనెంట్. చేంజ్, మార్పు ఒక్కటే శాశ్వతం. ఇక్కడ మిగతా అన్నీ మారుతాయి. ఎందుకనంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీ లైఫ్లో, మీ అందరి లైఫ్లో కొన్ని అనుభవాలు ఉంటాయి కదా.
ఎవరైతే ఒక అమ్మాయి మీ జీవితంలోకి వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఫస్ట్లో ఇది 100% లవ్ సినిమాలో నాగ చైతన్యకి హీరోయిన్ తమన్నాకి మధ్య జరుగుతుంది. ఇది యాక్చువల్గా ఇట్ ఈస్ ఎ సుకుమార్ డైరెక్షన్. సుకుమార్ డైరెక్టర్గా సుకుమార్ గారు వ్యక్తి ఈజ్ ఎ వెరీ ఇంటెలెక్చువల్ పర్సన్. కాబట్టి కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని సీన్స్ ఆయన ఆ ఫిలసాఫికల్ వేలో రాస్తాడు. సో మొదట్లో నువ్వు వచ్చినప్పుడు బావా బావా అంటున్నా వెనకాల తిరిగావు, ఇదేనా బావా ఇది నీ కాలేజా, నువ్వు స్టాప్ రా అని ఇంత ఎగ్జైట్మెంట్ నీలో ఉంది చూసావా అని చెప్పిన వ్యక్తి తర్వాత ఆ అమ్మాయికి ఆ ఊరి నుంచి వచ్చిన మరదలకి ఆ సిటీ ఎన్విరాన్మెంటు, ఆ సిటీ మనుషులు, ఆ కల్చరు, ఆ మూమెంటు ఆమెకు అర్థమైపోయింది. ఎప్పుడైతే థింగ్స్ అనేవి నీ ద్వారా నీ భుజం నుంచి ప్రపంచాన్ని చూసినప్పుడు ఉన్న ఎగ్జైట్మెంటు ఆమె ద్వారా ఆమె చూస్తున్నప్పుడు, ఆమె ద్వారా ఆమె తెలుసుకున్నప్పుడు ఇంకా ఎగ్జైట్మెంట్ ఉండదు. ఆ ఎగ్జైట్మెంట్ ఎప్పుడైతే తగ్గుతుందో ప్రియారిటీ స్లోగా తగ్గుతుంది. ప్రియారిటీ ఎప్పుడైతే స్లోగా తగ్గుతుందో మనుషుల్లో చేంజ్ వస్తుంది. అప్పుడు వాడు ఇంటర్వెల్లో చెప్తాడు ఆ హీరో పాత్ర. మొదట్లో వచ్చినప్పుడు బావా ఇది కాలేజా, బావా నువ్వు ఎంత గ్రేట్, బావా నువ్వు ఫస్ట్ ర్యాంకా, ఇది ఎలా పనిచేస్తుంది అది ఎలా పనిచేస్తుంది అని తెలుసుకున్నప్పుడు నీ కళ్ళల్లో ఉన్న ఎగ్జైట్మెంట్ అది చూసి నేను జీవితం మొత్తం ఇది ఉంటుంది అనుకున్నా. కానీ ఎప్పుడైతే నీ ద్వారా నువ్వు ప్రపంచాన్ని తెలుసుకొని నా ద్వారా నువ్వు తెలుసుకున్న ప్రపంచం, ఆ తెలుసుకున్న ప్రపంచం నుంచి నువ్వు ఇంకా అడ్వాన్స్డ్ అయిపోవటం వల్ల నీకు నేను నార్మల్ అయిపోయా అని అప్పుడు వాడు డిసప్పాయింట్ అయ్యి అక్కడ నాకు వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అక్కడితో ఇంటర్వెల్ పడుతుంది అనమాట. సో ఇది అర్థం కావడానికి చెప్పాను. సో మనుషులు అనే వాళ్ళు ఎప్పుడు మారిపోతారు, ఆబ్వియస్లీ మనుషులు మారిపోతారు, మైండే మారిపోతుంది. అందుకే మైండ్లో ఎప్పుడైతే క్యారెక్టర్ అనే ఒక పదం, అందుకే ఐన్ ర్యాండ్ వాడుతుంది. దట్ ఈస్ వాట్ ది మోరల్ కోడ్. ఐన్ ర్యాండ్ ఎందుకు మోరల్ కోడ్ అనే పదాన్ని అంత క్లియర్గా వాడుతుంది అంటే, మోరల్ కోడ్ అంటే చాలామందికి తెలియట్లా. మనుషులు అందరూ మారిపోతూ ఉంటారు. సో ఈ మారే మనుషుల మీద నువ్వు డెడికేషన్ పెట్టుకొని నువ్వు మారావు కాబట్టి నేను బ్రేక్ అయిపోయి నేను చనిపోతా అని తీసుకోవడం అనేది రియాలిటీని అర్థం చేసుకోలేకపోవటం. అందుకే ఒక మనిషిని మీరు నిలబడాలన్నా, ఒక మనిషితో మీరు మూవ్ అవ్వాలన్నా అతని ఆలోచనల తాలూకు ప్రవర్తన, అతని బిహేవియరు, అతని ప్రియారిటీ, అతని కేరింగ్, అతని మూమెంట్ ఇది కాదు. వాట్ ఈజ్ హీజ్ ఎగ్జాక్ట్ సోల్, అతని క్యారెక్టర్ ఏంటి అని డిసైడ్ అవ్వాలి. ఎప్పుడైతే అతని క్యారెక్టర్ ఏంటని డిసైడ్ అయ్యి ఆ క్యారెక్టర్ మీకు అర్థమైనప్పుడు ఆ క్యారెక్టర్ మీద నిలబడ్డ ప్రతి విషయం నిలబడుతుంది. ఎందుకంటే క్యారెక్టర్ అనేది చేంజ్ అవ్వదు, కానీ ఒపీనియన్స్, థాట్ ప్రాసెస్, ప్రియారిటీస్ చేంజ్ అవుతాయి. కానీ మనుషుల్లో ఒక సోల్ అనేది ఉంటుంది, ఒక క్యారెక్టర్ అనేది ఉంటుంది అనే విషయం కూడా అసలు చాలామందికి తెలియదు. అసలు క్యారెక్టర్ అంటే ఏంటి, సోల్ అంటే ఏంటి అనేది చాలామందికి తెలియదు. దట్ ఈస్ వాట్ ద పాయింట్, హోల్ పాయింట్ ఇక్కడ. అందుకే అసలు దాన్ని చూడటమే తెలియదు. కాబట్టి మనుషులు ఎప్పుడు నాకు 20 చాక్లెట్లు ఇప్పించారు, నాకు 20 సినిమాలకు తిప్పారు, పెద్ద పెద్ద కారులో తిప్పారు, ఈ కేరింగ్కే పడిపోతారు మనుషులు. ఈ కేరింగ్ అనేది గోయింగ్ ఫార్వర్డ్ స్లో డౌన్ అవుతుంది. వెన్ దే గెట్ సంథింగ్ ఫ్రమ్ యూ, వాట్ దే నీడ్, అది దొరికినప్పుడు వాళ్ళ మీ మీద చూపించే ఎగ్జైట్మెంట్, ప్రయారిటీ లెవెల్స్ తగ్గిపోతాయి. కానీ క్యారెక్టర్ ఉంటుంది చూసారా, క్యారెక్టర్ ఎప్పుడు చేంజ్ అవ్వదు. ఇప్పుడు సపోజ్ లెట్స్ ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు హీరో పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి. ఆయన ఒకనొక టైంలో పెప్సీ అని ఒక యాడ్ ఇచ్చారు. పెప్సీ అప్పట్లో ఏం చేశారంటే, తర్వాత కొన్ని వచ్చి సార్ ఇది వీటి వల్ల చాలామంది ఆరోగ్యం, హెల్త్ చాలా డ్యామేజ్ ఉన్నాయి సార్, ఇలాంటివి మీరు ఇస్తే ఎలాగా అని ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు సొసైటీ నుంచి కానీ పక్కన ఉన్న వ్యక్తుల నుంచి కానీ అతను ఇంక అప్పటి నుంచి ఇప్పటివరకు యాడ్ చేయాలి. ఎందుకనంటే అతనికి సొసైటీ మీద ఒక కాన్షియస్నెస్ ఉంది. ఈ యాడ్లు చేస్తే కోట్ల రూపాయలు నాకు వచ్చినా సరే నేను చెయ్యను అన్నాడు.
ఇప్పుడు అదే మీరు ఈ అమీర్ ఖాన్, ఈ షారుఖ్ ఖాన్ అనే వ్యక్తులు, ఈ బాలీవుడ్ హీరోలు చూస్తే వాళ్ళు పాన్ పరాగులు వేసుకునే వాటికి కూడా యాడ్లు ఇస్తారు. అడిగితే నేను యాడ్ ఇవ్వటం అని, నేను యాక్టర్ని యాడ్ ఇస్తాను, దట్స్ ఆల్, బ్యాన్ చేయించండి మీరు అని చెప్పిన వ్యక్తులు అలా అన్నారనమాట. సో ఈ పాన్ పరాగులకి నేను యాడ్ ఇవ్వటం అనేది యాక్టర్గా నేను ఇస్తాను యాడ్, అడ్వర్టైజ్మెంట్. నన్ను కాదు మీరు అడగాల్సింది, ఆ తయారు చేసే వాళ్ళని బ్యాన్ చేయమన్నారు. హౌ హిపోక్రసీ ఇట్ ఈస్. మందు తాగేవాడివి తాగటం నీ తప్పై మందు బ్యాన్ చేయండి అంటే ఎట్లా? దానికి ఉండే కారణాలు ఏవో దానికి ఉంటాయి, నీకు అది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మందు మానేమని నాకు చెప్పటం కాదు, అసలు మందు తయారు చేయడం ఆపేయండి అని అంటే హౌ హిపోక్రసీ ఇట్ ఈస్. నీ చేతుల్లో ఉన్న కంట్రోల్ని నిన్ను అడుగుతున్నారు. నువ్వు అది పక్కన పెట్టి నీ హిపోక్రసీని వేరే వైపు నుంచి డైవర్ట్ చేసి అసలు తయారు చేయడం ఎందుకు అని అంటే, సో ఇట్ ఈజ్ లైక్ దట్ అనమాట. క్యారెక్టర్ అంటే కొన్ని వాల్యూస్ అలా నిలబడతాయి. మరి మనుషులతో ఎట్లా ఐడెంటిఫై చేయాలి? క్యారెక్టర్ అనే కానీ వాల్యూస్ అనేవి కానీ ఎలా గుర్తించాలి అని అంటే, ఆ గుర్తించటానికే కొంచెం ఫిలాసఫీ చదవాలి. ఇప్పుడు యాక్చువల్ నేను ఇప్పుడు ఐఎమ్ ఇన్ ద జాబ్ ట్రయల్స్, నేను జాబ్ సెర్చ్ చేస్తూ ఉన్నాను. రీసెంట్గానే ఒక కంపెనీ నుంచి బయటకు వచ్చాను. నా ప్యాకేజ్ ఇంతకుముందు ఒక 100 రూపీస్ ఉంది అనుకుంటే ఇంతకుముందు కంపెనీలో, దాని తర్వాత కంపెనీలో నా ప్యాకేజ్ 50 or 60 రూపీస్కి వచ్చింది. అంత ప్యాకేజ్ని వదులుకొని నేను బయటకు వచ్చాను. ఎందుకు? బికాజ్ నా మోరల్ కోడ్, నా వాల్యూ సిస్టమ్ అనేది దెబ్బతింటున్నప్పుడు నేను అక్కడ ఉన్నాను అని అంటే వాళ్ళతో బతకడానికి నేను అలవాటు పడతాను. ఒకసారి బట్టలు మాసిపోయిన తర్వాత ఇంక మనిషి ఏడైనా కూర్చుంటాడు ఇంకా. సో ఇప్పటికీ కూడా అంత ప్యాకేజ్ నుంచి సగానికి సగం తగ్గిపోయిన ప్యాకేజ్కి వర్క్ చేసి ఏ కంపెనీలో అయితే జాయిన్ అయ్యానో, మళ్ళీ ఈ కంపెనీలో కూడా అలాంటి సిచ్యువేషనే వచ్చింది. మళ్ళీ వదిలేసా. మళ్ళీ ఐఎమ్ గోయింగ్ ఫర్ అనదర్ జాబ్. ఇలా ఎంతకాలం అంటే ఇలాగే ఉంటుంది. అన్కాంప్రమైజ్డ్ క్యారెక్టర్ అంటే మన వాల్యూస్ని, మన నిజాయితీని మనం ఎక్కడ కోల్పోకపోవటం. ఇది మనుషుల్లో మీరు గమనించగలగాలి అని అంటే అతని స్నేహితులు ఎవరు, అతని యాక్షన్స్ ఏంటి, అతను మాట్లాడే మాటలు కానీ, అతను ఆలోచించే ఆలోచనలు, చేసే పనులకి ఏమన్నా లింక్ ఉందా లేదా అని కొంచెం ఆలోచించి అడుగు ముందుకు వేయాలి. చూసుకోవాలి, టైం తీసుకోవాలి. సో ఎవ్రీథింగ్ ఈజ్ చేంజ్. ప్రపంచంలో మనిషి అనేవాడు చేంజ్ అవుతూనే ఉంటాడు. చేంజ్ అవ్వకుండా ఏదైనా ఉంది అని అంటే సోల్ క్యారెక్టర్ అనేది చేంజ్ అవ్వదు. 99% చేంజ్ అవ్వదు. సో అట్లీస్ట్ దాన్ని బేస్ చేసుకొని మనుషులకు దగ్గర అయితే అది నిలబడుతుంది. అలా కాకుండా మన ప్రియారిటీస్, మనకు అప్పుడు తెలియనితనం, మన అజ్ఞానం, మన అమాయకత్వం, మన నీడు, మన సెల్ఫిష్నెస్, ఎక్కడో మన అవసరాలతో ఉన్న ఒక మూమెంట్తో మనం కలిసి కొన్నాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన అవసరాలు, మన నీడ్ అన్ని తీరిపోయిన తర్వాత కూడా మనుషులు అదే మూమెంట్లో ఉండాలి అని వాళ్ళు అనుకోవటం, మనం అనుకోవటం, దానికి ఏదో ప్రేమ అని పేరు పెట్టి అది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మనం హర్ట్ అయిపోవటం. సో ఇవన్నీ కాన్షియస్గా చేసే పనులు కాదు. ఇవన్నీ మీ జీవితంలో మీరు ఎప్పుడైతే కాన్షియస్గా ఇక్కడి నుంచి మీరు ఇక్కడికి నడిచేటప్పుడు ఒక వ్యక్తితో, ఈ వ్యక్తి ఎప్పుడైనా మన నుంచి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు there is ఆబ్జెక్ట్, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్, రైట్? ఈ ఆబ్జెక్ట్ మన నుంచి ఎప్పుడైనా పక్కకి వెళ్ళిపోవచ్చు అనే ఒక థాట్ మన మైండ్లో ముందుగానే ఉండాలి. ఏ క్షణమైనా మారచ్చు అని ఆ థాట్ ఉన్నప్పుడు, థింగ్స్ మారినప్పుడు ఎస్ నేను అనుకున్నది జరిగింది అని నీకు ఆ విజ్డమ్ అనేది పెరుగుతుంది. సో వాట్ ఐమ్ సేయింగ్, మీరు కంట్రోల్ చేయలేని విషయాలకి ఎస్ చెప్పగలిగే ధైర్యం, సత్తా మీకుంది. అది మీరు చెప్పినప్పుడు మీ ఎనర్జీ అనేది బ్రేక్ అవ్వకుండా అక్కడి నుంచి ఫర్దర్ ఆల్టర్నేటివ్ మూమెంట్లోకి వెళ్ళి సో లైఫ్ని మీరు కంటిన్యూస్గా ప్రొడక్టివ్గా లీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.